దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు దుఃఖింతురు గాని దుఃఖము సంతోషమగును. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. అంటే దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుతుంది. దేవుడు దుఃఖపడుతున్నాను, బాధపడు దాన్ని సంతోషంగా చేయగల సమర్థ. యోబు తన జీవితంలో ఎంతో దుఃఖము, ఎంతో వేదన, అనేక శ్రమలు, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సమస్తం పోయింది. కానీ ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. ఆయన చేయగల సమర్థుడు కాబట్టి ఇది ఆయన ఏడ్చి మీరు ప్రలాపించరు కానీ లోకము సంతోషిద్దాం. మనం దుఃఖిస్తే లోకము సంతోషిద్దాం. లోకం అనుకుంటుంది వీళ్ళు బాగా జరుగుతుందిలే, వీళ్ళు అలాగా జరగాలి, దేవుడు దేవుడు అంటున్నారు ఏనంట. కానీ ఈ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మన సంగతి లోకానికి తెలియదు, నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు దేవుని ఎందుకు విశ్వసిస్తున్నావు, దేవుని దగ్గర అడుగుతు గోజాడుతున్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు దుఃఖాన్ని సంతోషంగా మీతో నిశ్చయంగా చెప్తాను. నిశ్చయంగా నేను దుఃఖాన్ని తీసే సంతోషంగా మార్చగలను. లోకం మిమ్మల్ని చూసి సంతోషం, కానీ నేను మీ విషయంలో నేను మీ దుఃఖాన్ని మిమ్మల్ని సంతోషించగల వాళ్ళుగా నేను చేస్తాను దేవుడు అంటున్నాడు. కాబట్టి సర్వశక్తిమైన దేవుడికి మనం ఆయన మాటకు లోబడదాం, ఆయన చిత్తం నెరవేర్దాం. ఆయన ఇష్టం నెరవేర్చినప్పుడు మనకున్న దుఃఖాలన్నీ తీసివేసి సంతోషంగా మారును గాక. నిశ్చయంగా దేవుడి నిదానాన్ని, నీ కుటుంబంలో దుఃఖము, నీకున్న సమస్యలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులన్నీ దేవాదుడు దూరపరిచి సంతోషంగా మార్చే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. మీ దుఃఖం సంతోషంగా మారే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడ కృపగల యేసు కనికరం గల తండ్రి, నీకు వందనాలు. మరి నూతన దినం దయచేసి ఈ దినమంతా మిమ్మల్ని మా చేతి పనులు దీవించి మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కిడు రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దాచే. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచే. దుష్టుడు, సాతాండు ఏవైనా ఆటంకాల పక్కన శాంతిని దాయించండి, సమాధానం పరచండి. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి ఆశ్రయించి ఈరోజు బయటికి వెళ్ళి క్షేమ గృహము చేర్చండి. అయా కుటుంబ సంస్థ విడుదల, అప్పులు, బంధకాలను విడిపించి తాగుడు, వ్యసనాలు దూరపరచండి. అలాగే ఏ కుటుంబంలో సమాధానం పరచండి. గర్భాలతో నార్మల్ డెలివరీ వచ్చేలాగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచేసి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.